కార్యక్రమాలు జరిపించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. రాష్ట్ర హోం మినిస్టర్ వంగలపూడి అనిత జన్మదిన వేడుకలను పురస్కరించుకుని టీడీపీ నేతలు పలు సేవా కార్యక్రమాలు, క్రీడా పోటీల ఏర్పాటు చేయుటకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో స్థానిక శాసనసభ్యురాలు రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత జన్మదినం ఈ నెల 24న కావున పాయకరావుపేట నుండి ఆమెకు భారీ ఎత్తున శుభాకాంక్షలు అందించడమే కాకుండా పలు సేవా కార్యక్రమాలు, క్రీడా పోటీలను నిర్వహించాలని నేతలు తలపెట్టారు. ఈ మేరకు స్థానిక టీడీపీ పార్టీ కార్యాలయం నందు పార్టీ పెద్దలు రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్ పెద్దిరెడ్డి చిట్టిబాబు, రాష్ట్ర నాటక అకాడమీ డైరెక్టర్ పల్లా విలియం కేరీ, మండల పార్టీ అధ్యక్షులు చెంచలపు పద్దు, పట్టణ అధ్యక్షులు యాళ్ల వరహాలు, మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ కంకిపాటి వెంకటేశ్వరరావు, గూటూరి శ్రీను, మజ్జూరి నారాయణరావు, పెద్దిరెడ్డి శ్రీను సమావేశమయ్యా మీడియాకు వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి చిట్టిబాబు, గూటూరి శ్రీను మీడియాతో మాట్లాడారు. ముఖ్యంగా 24వ తారీఖున గౌరవ హోంమంత్రి వర్యులు శ్రీమతి వంగలపూడి అనిత గారు జన్మదినం పురస్కరించుకుని పాయకరపేటలో తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ఈ జన్మదినాన్ని పురస్కరించుకుని జన్మదిన వేడుకలు నిర్వహించడానికి మేమందరం కూడా అనుకోవటం జరిగింది. దానిలోనే భాగంగా ముఖ్యంగా పేదలకు, ఇప్పుడు మహిళలకు సంబంధించి ఒక మెడికల్ క్యాంప్ని, అలాగే విద్యార్థులందరికీ కూడా ఒక వాలీబాల్ టోర్నమెంటు, పేదలకు వస్త్రదానం, అలాగే డెక్కన్ వారు సౌజన్యంతో గ్రౌండ్లోని ఎక్సర్సైజ్ సంబంధించిన పరికరాలు ఇవ్వటం జరిగింది. వాటిని కూడా ఆ రోజున ఈ కార్యక్రమంలో భాగంగా ప్రారంభించడానికి మా నాయకులందరూ ఆధ్వర్యంలో అనుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నీ ఆ రోజు జన్మదిన వేడుకల సందర్భంగా చేసి పాయకరోడ్ మండలం తరఫున అనిత గారికి ఘనమైన జన్మదిన శుభాకాంక్షలు చెప్పడానికి ప్రతి ఒక్క కార్యకర్తలు, నాయకులు కలిసి ఈ కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి అందరికీ తెలియపరుస్తూ ఈ టోర్నమెంట్లోని ఉత్సాహవంతులైన, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా పాల్గొనవలసిందిగా అందరూ కూడా విజ్ఞప్తి చేస్తారు. వంగలపూడి అనితమ్మ గారి 24వ తారీఖు పుట్టినరోజు సందర్భంగా పాయకరపేట తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఒక ఘనమైన ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా కాన్స్టిట్యున్సీ పరిధిలో ఉన్నటువంటి విలేజర్స్కే ఒక వాలీబాల్ టోర్నమెంట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి ఫస్ట్ ప్రైజ్గా 25,000 రూపాయలు, సెకండ్ ప్రైజ్గా 15,000, థర్డ్ ప్రైజ్గా 10,000, సెకండ్ ప్రైజ్గా 15,000, థర్డ్ ప్రైజ్గా 10,000, అదేవిధంగా ఫోర్త్ ప్రైజ్గా 5,000 రూపాయలు ఇవ్వడానికి పెద్దలందరూ కలిసి నిర్ణయించుకోవడం జరిగింది. ఇది 22వ తారీఖున ప్రారంభమై 24 మధ్యాహ్నం 4 గంటలకు ఫైనల్స్ అయిన తర్వాత కేక్ కటింగ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా పట్టణంలోని మండలంలోని నిరుపేదలకి వస్త్రదానం చేయడం జరుగుతుంది. కేక్ కటింగ్ చేసిన వస్త్రదానం, అదేవిధంగా ఉదయం జరుగుతుంది క్యాంపు. ఈ మధ్య ఎక్కువగా మహిళలు క్యాన్సర్ బారిన పడుతున్నారు. వికాస్ తెలంగాణ వారి సౌజన్యంతో ఒక మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో సుమారు 100 మంది వరకు కూడా మెడికల్ టెస్టులు చేయడం జరుగుతుంది. వాళ్ళకి తగినటువంటి మందులు కూడా, ఎవరికైనా ప్రాబ్లం ఉన్నట్లయితే వాళ్ళకి ప్రికాషనరీ మెజర్స్ ఇవ్వడం కానీ, లేదంటే మందులు సరఫరా చేయడం కానీ వికాస్ తెలంగాణ మేము కలిసి ఆ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. వారు గ్రౌండ్లో కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఇవ్వడం జరిగింది. అది కూడా మేడం గారి పుట్టినరోజు సందర్భంగా ఉదయమే మేమందరం కలిసి మేడం గారి విషయం చెప్పడానికి వెళ్ళే టైంలోనే లేదా ఈవినింగ్ కానీ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని కూడా పిఆర్ గెస్ట్ హౌస్ మరియు పక్కన ఉన్నటువంటి గ్రౌండ్ నందు ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఔత్సాహికులైనటువంటి యువకులందరూ కూడా వాలీబాల్ టోర్నమెంట్కి ఓన్లీ కాన్స్టిట్యున్సీ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళే ఆధార్ కార్డులు కూడా చెక్ చేయడం జరుగుతుంది. ఎటువంటి ప్రవేశ రుసుము లేదు. ఇంకేమైనా సమస్యలు ఉన్నట్లయితే నాయకులందరూ ఫోన్లు తీసుకుని వారితో కన్సల్ట్ చేసినట్లయితే మీకు తగిన సమాచారం ఇవ్వడం జరుగుతుంది. సబ్బవరం అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం పెదగొల్లలపాలెం గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ పైడితల్లమ్మ అమ్మవారికి సుమారు 2.60 లక్షల రూపాయల విలువైన